హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. బ్రహ్మముడి సీరియల్ ఈరోజుటి ఉత్కంఠభరితమైన ఎపిసోడ్ రివ్యూలోకి మీ అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం. ఈరోజు ఎపిసోడ్ ఒక రేంజ్లో ఉంది ఫ్రెండ్స్. ఒకవైపు నిజం చెప్పలేక నరకం అనుభవిస్తున్న రాజ్, మరోవైపు నిజాన్ని రాబట్టడానికి ప్రాణాలకు తెగించి నాటకం ఆడుతున్న కావ్య, వీళ్ళిద్దరి మధ్య యుద్ధంలో అభం శుభం తెలియని అప్పు బలపసువు కాబోతోందా? కావ్య వేసిన విడాకుల ఎత్తుగడ ఫలించిందా? రాజ్ నోరు విప్పి ఆ గుండె పగిలే నిజాన్ని చెప్పాడా? అసలు ఈరోజు ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేసి కింద కామెంట్స్లో రాజ్కావ్య అని టైప్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎపిసోడ్ ప్రారంభంలోనే దుగ్గరాల ఇంట్లో వాతావరణం వేడిగా ఉంది. ఒకవైపు అందరూ కావ్య ప్రెగ్నెన్సీ విషయంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటే, రుద్రాణి మాత్రం తన విషపు ఆలోచనలతో ఆ సంతోషాన్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అపన్న ఒంటరిగా హాల్లో నిలబడి ఆలోచిస్తూ ఉండగా, పాములా చల్లగా జారుకుంటూ రుద్రాణి ఆమె వెనుకకు వస్తుంది. ఆమె కళ్లలో కుళ్ళు, మాటలో విషం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వదినా అని పిలుస్తుంది రుద్రాణి నక్కవినయంతో. అపన్న ఆమె వైపు చికాకుగా చూస్తుంది. ఏంటి వదినా అలా ఉన్నావ్? నీ కోడలు తల్లి కాబోతున్న సంతోషం నీ ముఖంలో అస్సలు కనిపించడం లేదేంటి? లేక నీ కొడుకు ఆ బిడ్డ వద్దంటున్నాడని లోలోపల నువ్వేమైనా సంతోషపడుతున్నావా? అని అంటుంది రుద్రాణి కావాలనే రెచ్చగొడుతూ. ఆ మాటలకి అపన్నకి ఒళ్ళు మండుతుంది. రుద్రాణి, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అని గట్టిగా అరుస్తుంది. రుద్రాణి ఒక వంకర నవ్వు నవ్వి, అయ్యో వదినా, నేనే మన్నాను అని అంతలా అరుస్తావ్? నిజమే కదా, నీ కొడుకు ఆ బిడ్డని వద్దంటున్నాడు అంటే అర్థమేంటి? వాడికి నీ కోడలి మీద అనుమానం. ఆ బిడ్డ తనది కాదని వాడు ఫిక్స్ అయిపోయాడు. నువ్వు కూడా అదే నమ్ముతున్నావు కదా, అందుకేగా సైలెంట్గా ఉన్నావ్ అంటుంది. రుద్రాణి అని అపర్ణ చేయి ఎత్తుతుంది. కాని రుద్రాణి వెనక్కి తగ్గదు. కొట్టడానికా వదినా? నిజం చెప్తే ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. నువ్వు నీ కొడుక్కి వంత పాడుతూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉండు. నీ కోడలు ఆ బిడ్డని కనడానికి ఎందాకైనా వెళ్తుంది. కాని చివరకు ఏం జరుగుతుందో తెలుసా? అని అపర్ణ ముఖంలోకి చూస్తూ అంటుంది. ఇలాగే చేస్తూ పోతే తర్వాత నీ వారసుడు నీకు దక్కడు చూడు అని రుద్రాణి తన అసలు విషాన్ని కక్కుతుంది. ఆ మాట విన్న అపర్ణకి పిచ్చి పట్టునట్లు అవుతుంది. ఆమె కళ్ళు ఎర్రబడతాయి. రుద్రాణి అని సింహంలా గర్జిస్తుంది. అపన్లోని ఆవేశాన్ని చూసి రుద్రాణి ఒక్క క్షణం బెదిరినా వెంటనే తేరుకుని, చూశావా? నేను వార్నింగ్ ఇస్తున్నా, నెక్స్ట్ అవ్వబోయేది ఇదే అని చెప్తున్నాను, కాస్త జాగ్రత్తపడు. నీ కొడుకుని, నిన్ను నీ కోడలు ఇంట్లోంచి గెంటేసి ఆస్తి మొత్తం తన బిడ్డ పేరు మీద రాయించుకుంటుంది. అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబోతుంది. అపన్న ఆమెను ఆపి, ఆగు రుద్రాణి. ఇంకొకసారి నా వారసుడి గురించి, నా కోడలి గురించి నీచంగా మాట్లాడితే నాలుక చీరేస్తాను. నా కొడుకు, నా కోడలు మధ్య ఏం జరుగుతుందో నాకు తెలుసు. వాళ్లని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. నువ్వు ఆ కాళరాత్రి విషయం ఎంత దూరం పెడితే నీకు అంత మంచిది. నీ కన్న కొడుకుని పక్కన పెట్టి నా కొడుకు మీద పడి ఏడుస్తున్నావ్. ముందు నీ కొడుకుని దారిలో పెట్టుకో. నా కోడలికి పుట్టబోయే బిడ్డ సంతోషంగా పుట్టాలి. దానికి అడ్డుపడాలని చూస్తే నేను ఊరుకోను. నీ ఇష్టం, చెప్పేది చెప్పాను అని తీవ్రమైన హెచ్చరిక చేసి అక్కడినుంచి కోపంగా వెళ్ళిపోతుంది. రుద్రాణి మాత్రం కోపంతో రగిలిపోతూ అక్కడే నిలబడిపోతుంది. చూశారా ఫ్రెండ్స్? మరోవైపు అప్పు రూంలో ఒంటరిగా డల్గా కూర్చుని ఉంటుంది. ఆమె ముఖంలో నవ్వు లేదు, కళ్లలో కాంతి లేదు. కావ్య పడుతున్న బాధను తలుచుకుని తను కూడా కుమిలిపోతుంది. సరిగ్గా అప్పుడే హాల్లోంచి వెళ్తున్న కళ్యాణ్ని వాళ్ల అమ్మ ధాన్యలక్ష్మి చూస్తుంది. కళ్యాణ్ కూడా ఏదో టెన్షన్లో ఉన్నట్టు కనిపిస్తాడు. ధాన్యలక్ష్మి వెంటనే కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఒరేయ్ కళ్యాణ్, ఒక్క నిమిషం ఇలా రా అని పిలుస్తుంది. కళ్యాణ్, ఏంటమ్మా అన్నట్టుగా చూస్తాడు. ఓరేయ్, అప్పుని చూశావా? ఎలా ఉందో? రూంలో ఒంటరిగా కూర్చుని ఏదో లోకంలో ఉండిపోతుంది. పెళ్లైన కొత్తలో ఎంత హుషారుగా ఉండేది? ఇప్పుడు దాన్ని చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. నువ్వు దాన్ని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళురా. కాస్త వాతావరణం మారితే తన మూడ్ కూడా మారుతుంది అని ప్రేమగా చెబుతుంది. కళ్యాణ్ నీరసంగా, ఇప్పుడు ఎందుకమ్మా? తర్వాత ఎప్పుడైనా వెళ్తాంగా అనేసి అంటాడు. ధాన్యలక్ష్మికి కొడుకు ప్రవర్తన అర్థమవుతుంది. ఓరేయ్,
ఇంట్లో పరిస్థితులు బాగోలేవని నాకు తెలుసురా. కాని వాటిని తలుచుకుంటూ అందరూ ఇలాగే డల్గా కూర్చుంటే ఎలా? అప్పుడైనా నేనైనా దాన్ని బయటికి తీసుకువెళ్లేదాన్ని. ఇప్పుడు నువ్వు తన భర్తవి. నువ్వు తీసుకుని వెళ్లడం లేదు. అప్పు చూడు ఎంత సైలెంట్గా ఎలా ఉందో. పాపం, పుట్టింటి వాళ్లని తలుచుకుని బాధపడుతుందేమో. కాస్త బయటికి తీసుకువెళ్తే తన మనస్సు తేలికపడుతుంది. తన ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంట్లోనే ఉంటే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. నా మాట విని తీసుకువెళ్ళురా అని బ్రతిమాలుతుంది. తల్లి ప్రేమను చూసి కళ్యాణ్ కరిగపోతాడు. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా. ఇప్పుడే తీసుకువెళ్తాను అని చెప్పి అప్పు రూం వైపు నడుస్తాడు. కళ్యాణ్ రూంలోకి వెళ్లేసరికి అప్పు కిటికీ దగ్గర నిలబడి శూన్యంలోకి చూస్తూ ఉంటుంది. అప్పు అని మెల్లగా పలుస్తాడు కళ్యాణ్. అప్పు ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. కాసేపు బయటికి వెళ్దాంరా, రెడీ అవ్వు అంటాడు కళ్యాణ్. అప్పు ముఖంలో ఎలాంటి ఆసక్తి కనిపించదు. ఇప్పుడు ఎందుకు? నాకు రావాలని లేదు. ప్లీజ్ నన్ను వదిలేయ్ అనేసి అంటుంది. కళ్యాణ్ తన దగ్గరికి వెళ్ళి, అప్పు, నాకోసం కాకపోయినా కనీసం అమ్మ కోసమైనా రా. నువ్వు ఇలా సైలెంట్గా బాధపడుతుండటం అమ్మ చూసింది. తను చాలా కంగారు పడుతోంది. నువ్వు బయటకి వెళ్తే కాస్త రిఫ్రెష్ అవుతావని అమ్మ చెప్పింది. ప్లీజ్ అమ్మ కోసమైనా రా అని ఎంతో బ్రతంలాడి అడుగుతాడు. అత్తగారి ప్రేమ గురించి వినగానే అప్పు మనసు కరుగుతుంది. నా వల్ల అత్తయ్యగారు బాధపడకూడదు అని మనసులో అనుకుని అయిష్టంగానే సరే వెళ్దాం పదండి అని ఒప్పుకుంటుంది. ఇక సీన్ కట్ చేస్తే అసలు సిసలైన డ్రామా మొదలవుతుంది. కావ్య రాజ్ కోసం ఇంట్లో వెతుకుతూ ఉంటుంది. రాజ్ బాల్కనీలో నిలబడి తీవ్రంగా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అతని ముఖంలో చెప్పలేని బాధ, సంఘర్షణ కనిపిస్తున్నాయి. కావ్యకి నిజం చెప్పాలా? వద్దా? చెప్తే తను తట్టుకోగలదా? చెప్పకపోతే నన్ను అపార్థం చేసుకుంటుంది. ఏం చేయాలి? అని తనలో తనే మథనపడిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కావ్య అక్కడికి వస్తుంది. రాజ్ తనని చూసి కూడా చూడనట్టు ముఖం తిప్పుకుంటాడు. ఇంక లాభం లేదనుకున్న కావ్య తన చివరి అస్త్రమైన డైవర్స్ నాటకాన్ని మొదలుపెడుతుంది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేస్తున్నట్లు నటిస్తూ కావాలనే రాజ్కి వినిపించేలా గట్టిగా మాట్లాడటం మొదలుపెడుతుంది. హలో రాన్సీ, చెప్పవే, ఎక్కడున్నావ్? అని అడుగుతుంది. అవునా, ఇంట్లోనే ఉన్నావా? ఏం లేదు, నీతో చాలా అర్జెంట్ పని ఉంది అనేసి అంటుంది. అవతల నుంచి ఏంటి? అని అడిగినట్టు నటిస్తూ ఏం లేదువే, నాకు మా ఆయనకి డైవర్స్ కావాలి. దాని గురించే నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని ఒక బాంబు పేలుస్తుంది. ఆ మాట విన్న రాజ్ షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తాడు. కావ్య అతన్ని చూడనట్టే నటిస్తూ తన డ్రామాని కంటిన్యూ చేస్తుంది. ఓ అదా? అదొక పెద్ద కథలే. ఆ కథ మొత్తం నేను నిన్ను కలిసినప్పుడు వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి అయితే మా ఇద్దరికీ డైవర్స్ కావాలి. నువ్వు లాయర్వి కదా, కొంచెం ప్రాసెస్ ఫాస్ట్ అయ్యేలా హెల్ప్ చేయవే. చాలా పెద్ద సాయం చేసినదానివి అవుతావు అని కావ్య అంటుంది. సరిగ్గా అదే సమయానికి బయటికి వెళ్దామని రెడీ అయి వస్తున్న కళ్యాణ్, అప్పు ఆ మాటలు విని అక్కడే గడప దగ్గర బిత్తరపోయి నిలబడిపోతారు. వాళ్లు అక్కడ ఉన్నారని కావ్యకి తెలియదు. కావ్య తన నటనని పీక్స్కి తీసుకెళ్తుంది. ఏం చేస్తాం చెప్పు? మా ఆయన నేను ప్రెగ్నెంట్ అనగానే ఆకాశంలో తేలిపోయాడు. ఖచ్చితంగా కూతురే పుడుతుందని అందరితో సవాల్ కూడా చేశాడు. కానీ డాక్టర్ రిపోర్ట్స్ చూశాక ఉన్నట్టుండి మారిపోయాడు. నాకు ఈ బిడ్డ వద్దు, అబార్షన్ చేయించుకోవాలి అని పంతం పట్టి కూర్చున్నాడు. ఏం చేయమంటావు? ఇది నా తలరాత అని ఏడవడం మొదలుపెడుతుంది. ఆమె కళ్లనుంచి నిజంగానే నీళ్లు వస్తాయి. ఇన్ని రోజులు ఆయన కోసమే కష్టపడ్డాను, ఆయన జీవితమే నా జీవితం అనుకున్నాను. నా సర్వస్వాన్ని ఆయనకే అంకితం చేశాను. కాని ఇప్పుడు ఆయన నా కడుపులో ఉన్న బిడ్డనే వద్దంటున్నాడు. అందుకే నేనే ఆయన్ని డైవర్స్ అడిగేశాను. తను కూడా సరే అన్నాడు. ఆయన డైవర్స్ ఇస్తే నా బిడ్డ పుట్టాక ఆయన జ్ఞాపకాలతోనే నా బిడ్డని పెంచుకుని బతుకుతాను. కాని నా బిడ్డ లేకుండా ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. నీకు అర్థమైందా? నువ్వు ఎప్పుడు ఫ్రీ అంటావో చెప్పు, మేము ఇద్దరం అప్పుడే నీ దగ్గరికి వస్తాము అని ఫోన్ పెట్టేస్తుంది కావ్య. ఈ మాటలన్నీ విన్న అప్పు గుండె ముక్కలైపోతుంది. ఆమె కళ్లలో నీళ్లు తిరుగుతాయి. సారీ, నేను ఇప్పుడు బయటికి రాలేను. మా అక్క చూశావా ఎంత బాధపడుతుందో? తన జీవితం నాశనం అవుతుంటే నేను ఎలా షకార్లకు వెళ్లగలను? నన్ను క్షమించండి అనేసి కన్నీళ్లతో లోపలికి పరుగెడుతుంది. కళ్యాణ్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు.
లోపలికి వెళ్తున్న అప్పుని ధాన్యలక్ష్మి చూస్తుంది. ఏంటమ్మా, అప్పుడే వచ్చేశావ్? బయటికి వెళ్ళలేదా అని అడుగుతుంది. అప్పు కన్నీళ్లు తుడుచుకుంటూ, క్షమించండి అత్తయ్య, వెళ్ళలేకపోయాను అని చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది. ధాన్యలక్ష్మికి ఏమీ అర్థం కాదు. ఇక హాల్లో అసలైన రచ్చ మొదలవుతుంది. కావ్య, రాజ్ ఇద్దరూ హాల్లోకి వస్తారు. అందరూ అక్కడే ఉంటారు. కావ్య ఏమాత్రం తగ్గకుండా రాజ్ దగ్గరికి వెళ్ళి, ఏమిటి, మీరు ఎప్పుడూ ఫ్రీ ఉంటారు? లాయర్ దగ్గరికి వెళ్ళాలిగా అని సూటిగా అడుగుతుంది. రాజ్ కోపంగా, ఎందుకు అని అడుగుతాడు. చెప్పానుగా, విడాకుల కోసం అప్లై చేస్తున్నానని. దాని గురించే మనం వెళ్ళాలి మా ఫ్రెండ్ దగ్గరికి. మనం ఫస్ట్ మ్యూచువల్ కన్సెంట్తో అప్లై చేస్తే డైవర్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉందట. అందుకోసమే అనేసి అంటుంది. ఆ మాటలకు ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు. రాజ్కి కోపం నషాళానికి అంటుతుంది. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు డైవర్స్ అనగానే నేను భయపడిపోయి నీకు అబార్షన్ ఎందుకు చేపిస్తున్నానో నిజం చెప్పేస్తానని అనుకుంటున్నావా? ఛస్తే చెప్పను అని అరుస్తాడు రాజ్. కావ్య కళ్లలో నీళ్లతో, మిమ్మల్ని నేను బెదిరించడం లేదు. నా ఆవేదన చెబుతున్నాను. మీరు దీన్ని కూడా నాటకం అనుకుంటే నా కర్మ. మీరు ఇలాగే మౌనంగా ఉంటే చాలా తొందరలోనే మనం శాశ్వతంగా విడిపోతాం అని కావ్య అంటుంది. ఓస్, నీకు కావాల్సింది కూడా అదే కదా? సరే, నీకు డివోర్స్ కావాలి అంతేగా? చెప్పు, ఎక్కడ సంతకం పెట్టాలో ఇప్పుడే పెట్టేస్తాను అని రాజ్ ఆవేశంగా అంటాడు. ఇంద్రాదేవికి తల తిరిగపోతుంది. ఒరేయ్ రాజ్, కావ్య, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది. ఇంతలో ఈ గొడవనంతా చూస్తూ నిలబడిన అప్పుకి ఉన్నట్టుండి తల తెరగడం మొదలవుతుంది. కళ్ల ముందు అంతా చీకటిగా కమ్ముకుంటుంది. అమ్మా అని మెల్లగా అంటూ అక్కడికక్కడే కుప్పకులిపోతుంది. అప్పు అని కళ్యాణ్ గట్టిగా అరుస్తూ తన దగ్గరికి పరుగెత్తబోతాడు. ఇంతలో ధాన్యలక్ష్మి కళ్యాణ్ని ఆపి కావ్య వైపు కోపంగా చూస్తుంది. ఆగు కళ్యాణ్, కావ్య అక్కడే ఉంది కదా, చూసుకుంటుందిలే అని వ్యంగ్యంగా అంటుంది. కావ్య కంగారుగా, అత్తయ్య, ఏమైంది అని అడుగుతుంది. ఏమైందా? అత్తయ్య ఇలా కళ్ళు తిరిగ పడిపోవడానికి కారణం నువ్వు కాదా అని నిలదీస్తుంది ధాన్యలక్ష్మి. నేనేం చేశాను అత్తయ్యా అని కావ్య అమాయకంగా అడుగుతుంది. ధాన్యలక్ష్మికి కోపం కట్టలు తెంచుకుంటుంది. నటించకు కావ్య, ఏమీ ఎరగనట్టు నటించడం ఆపు. మీ ఇద్దరి గొడవల వల్లే నా కోడలు ఇలా అయిపోయింది. మీ సమస్యల్ని తలుచుకుని తను రాత్రులు సరిగా నిద్రపోవడం లేదు, పగలు సరిగా నవ్వడం లేదు. ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ తనని తాను నాశనం చేసుకుంటోంది. ఇదంతా నీ వల్ల కాదా అని కావ్యని నిందిస్తుంది. కళ్యాణ్ వెంటనే, అమ్మా, డాక్టర్కి ఫోన్ చెయ్యనా అని అడుగుతాడు. వెంటనే చెయ్యరా అని ధాన్యలక్ష్మి కంగారుగా చెబుతుంది. వెంటనే డాక్టర్ ఇంటికి వస్తుంది. అప్పుని చెక్ చేసి ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. అప్పుకి మెల్లగా స్పృహ వస్తుంది. ధాన్యలక్ష్మి కంగారుగా, ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్గారు అని అడుగుతుంది. డాక్టర్ గంభీరంగా, ఇప్పటికైతే ఏం లేదు, కాని ఇది ఒక వార్నింగ్ బెల్లాంటిది. తన ఒంట్లో శక్తి పూర్తిగా తగ్గపోయింది. ముఖ్యంగా తను విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవుతోంది. ఇదే పరిస్థితి ఇంకొకసారి రిపీట్ అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని చెబుతుంది. ధాన్యలక్ష్మికి అర్థం కాదు. ఒత్తిడా? అదేంటండి, తను ఎలాంటి పనులు కూడా చేయట్లేదు. హాయిగా ఇంట్లోనే ఉంటుంది. మరి స్ట్రెస్ ఎలా వచ్చింది అని అడుగుతుంది. అప్పుడు డాక్టర్ ఇలా వివరిస్తుంది. చూడండి, శారీరక శ్రమ చేస్తేనే స్ట్రెస్ రాదు. మానసికంగా ఎక్కువగా ఆలోచించినా, మనసులో ఏదైనా పెద్ద బాధని మోస్తున్నా కూడా విపరీతమైన స్ట్రెస్ వస్తుంది. తన మనసులో ఏదో పెద్ద భారం ఉన్నట్టుంది. మీరు వెంటనే ఆ ప్రాబ్లం ఏంటో కనుక్కొని దాన్ని పరిష్కరించండి. లేదంటే ఇంకొకసారి ఇలాగే జరిగితే తన లేత వయసులో తను హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది అని చెబుతుంది. ఆ మాట విన్న ధాన్యలక్ష్మి, కళ్యాణ్ ఇద్దరూ సెలలా నిలబడిపోతారు. వాళ్ల గుండెలు ఆగపోయినంత పనవుతుంది. ఏమైనా అవసరం అయితే నాకు కాల్ చేయండి. టేక్ కేర్ అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది. కళ్యాణ్ అప్పు పక్కన కూర్చొని ఆమె తల నిమురుతూ మనసులో కుమిలిపోతాడు. క్షమించు అప్పు. నీ ప్రాబ్లం ఏంటో తెలిసికూడా దానికి కారణమైన మా అన్నయ్యని నిలదీయలేక నీకు ఏమీ చేయలేకపోతున్నందుకు నన్ను క్షమించు అని తనలో తనే బాధపడతాడు. మరోవైపు రాజ్ తన గదిలో అశాంతితో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు.
నా వల్ల, నా ఒక్కడి వల్లే ఇంట్లో అందరూ నరకం చూస్తున్నారు. కావ్య, అప్పు, అమ్మ, నాన్న అందరూ నా వల్లే బాధపడుతున్నారు అని మథనపడిపోతాడు. అప్పుడు కళ్యాణ్ అక్కడికి వస్తాడు. అన్నయ్య అని పిలుస్తాడు. రాజ్ తమ్ముడిని చూడగానే, సారీరా, నా వల్లే కదా అప్పుకిలా జరిగింది. నన్ను క్షమించు అని అంటాడు. అయ్యో, నీ వల్ల జరగడమేంటన్నయ్యా? తను సరిగ్గా టైంకి తినలేదు, అందుకే కళ్ళు తిరిగ పడిపోయింది అని అన్నయ్యని ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు కళ్యాణ్. లేదురా, అదంతా అబద్ధం. ఇంట్లో జరుగుతున్న ఈ గొడవల వల్లే, నా మౌనం వల్లే తనకిలా అయ్యింది. కారణం నేనే అని రాజ్ తనని తాను నిందించుకుంటాడు. అవునన్నయ్య, నువ్వు నీ భార్య గురించి, పుట్టబోయే బిడ్డ గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో అప్పు కూడా వాళ్ల అక్క గురించి, తన బిడ్డ గురించి అంతలానే ఆలోచిస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్పే అన్నయ్య, నువ్వు ఎంత లేట్ చేసే కొద్దీ అందరి ప్రాణాల మీదకి వస్తుంది. నీకు అర్థమవుతుందా అని కళ్యాణ్ బ్రతమాలతాడు. ఈ విషయం ఎవరితోనూ చెప్పలేకే రా నాకీ బాధంతా. చెప్తే కావ్య ప్రాణాలకే ప్రమాదం అని రాజ్ నిస్సహాయంగా అంటాడు. సరిగ్గా అప్పుడే రాజ్ ఫోన్ రింగ్ అవుతుంది. కళ్యాణ్ స్క్రీన్ వైపు చూస్తాడు. అన్నయ్య, డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయి అని ఫోన్ రాజ్ చేతికి ఇస్తాడు. రాజ్ వణుకుతున్న చేతులతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి డాక్టర్ అని రాజ్ అంటాడు. ఫోన్లోంచి డాక్టర్ గారి గొంతు తీవ్రంగా వినిపిస్తుంది. మిస్టర్ రాజ్, నేను చెప్పేది కాదు, మీరే చెప్పాలి. నిజం నన్ను చెప్పమంటారా లేదా మీరు చెప్తారా? నేను చెప్తానంటే వద్దంటారు, మీరు చెప్పనే చెప్పడం లేదు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. మీ మౌనం వల్ల మీ భార్య ప్రాణాలకే ప్రమాదం. నిర్ణయం మీదే అని డాక్టర్ ఒక అల్టిమేటం ఇస్తుంది. ఇంతటితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంతటి ఉత్కంఠభరితమైన మలుపు దగ్గర ఆగపోయిందో. డాక్టర్ వార్నింగ్తో అయినా రాజ్ నిజం చెప్తాడా? లేక డాక్టర్ గారే అందరి ముందు కావ్య హెల్త్ కండిషన్ గురించి చెప్పేస్తారా? అప్పు ఆరోగ్యం ఏమవుతుంది? కావ్య, రాజ్ల విడాకుల వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది? మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని బ్రహ్మముడి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. థాంక్యూ.